సమస్యలు పరిష్కరించాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. గురువారం డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట తాంసీ, తలమడుగు, భీంపూర్ మండల ఆశా కార్యకర్తలు నిరసన చేపట్టారు. కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి జీతాలు చెల్లించాలని నినాదాలు చేశారు. 2 నెలలుగా పారితోషికాలు రాక కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. లెప్రసీ, టీబీ పనులకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని నినదించారు. సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు. ఈరోజు మేము బీఆర్టీయూ రాష్ట్ర సమితి సంఘం పిలుపు మేరకు అందరము తలమడుగు, తాంసీ, భీంపూర్ ఆశా వర్కర్లు అందరము నిన్న మెడికల్ ఆఫీసర్ గారికి గత 2 నెలల నుంచి సాలరీ వస్తలేవు కాబట్టి ఆయనకు మెమోరాండం ఇచ్చినాము. మళ్ళీ ఈరోజు డిఎంహెచ్ఓ ఆఫీస్కి వచ్చి సార్కి కూడా మా 2 నెలల పెండింగ్ జీతాలు వేయాలని వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినాం. మా డిమాండ్ అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తానని చెప్పింది. కనీసం ఇప్పుడు మా సాలరీలు కూడా కరెక్ట్గా ఇస్తలేదు. ఆ ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి. ఈ పెండింగ్లో ఏమేమి ఉన్నాయో మళ్ళీ లెప్రసీ, టీబీ కేసులే కూడా ఆ డబ్బులు రావాలి. ప్లస్ ఈ పెండింగ్ జీతాలు కూడా వేయాలని అదే మా డిమాండ్.